హుజూర్ నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. హుజూర్ నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ గా దొంతకాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా తన్నీరు మల్లికార్జున రావులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. హుజూర్ నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ఎవరి సీట్లలో వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చోవచ్చు. ఫోటో మీరు సార్ ఒకసారి ఎన్నికుండా అలాగే శ్రీ దండు ప్రసాద్ గారు బలపరిచారు. ఇంకా ఎవరైనా రెండవ కంటెస్ట్ అంటే మిగతా వాళ్ళ నుంచి కూడా ఓకే. మాకు నేను అనగా దొంతకాని శ్రీనివాస్ హుజూర్ నగర్ పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల స్థిరమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హుజూర్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులకు, హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు, ఉత్తమ్ కుమార్ యొక్క అభిమానులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. ఈరోజు మన యొక్క అభివృద్ధిని చూసే ఈరోజు హుజూర్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు 21 స్థానాల్లో కూడా గెలుచుకోవడం జరిగింది. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో కంచుకోట అల్లడు ఉత్తమ్కోట యొక్క అభివృద్ధి చూసి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం జరిగింది. రాను భవిష్యత్తులో కూడా హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఉత్తమ్కోట సహాయ సహకారాలతో ముందంచు బాటలో ఉంచుతానని మీ అందరూ తెలియజేస్తున్నాను. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో మొన్న జరిగినటువంటి రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో హుజూర్ నగర్ పట్టణం నుండి కెప్టెన్ నల్లమాధవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కూటమి అభ్యర్థులు 21 మంది ఘన విజయం సాధించారు. దానిలో భాగంగా ఈరోజు హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 28 మంది వార్డు కౌన్సిల్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఇండిపెండెంట్, బీఆర్ఎస్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కైవసం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా దొంతకాని శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్గా నేను తన్నీరు మల్లికార్జునరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది శుభపరిణామంగా భావిస్తూ ఈ ఏకగ్రీవ ఎన్నికల ద్వారా హుజూర్ నగర్ పట్టణ ప్రజలకు ఒకటే సందేశం ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్ పట్టణ ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని ఏ విధంగా రాష్ట్రంలోనే ఆదర్శనీయ నియోజకవర్గంగా తీర్చిదిద్దారో దాన్నే మేము ఆదర్శవర్షం తీసుకొని మా పాలకవర్గం మొత్తం కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాకుండా జిల్లాలోనే హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శవంత మున్సిపాలిటీగా ఏర్పాటు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.